జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏందండి ఆగిండ్రు? ఆటో బుక్ చేశాను, వస్తుంది. కార్లో తిరిగేటి మిమ్మల్ని గిట్లా ఆటోలో తిరగాల్సిన పరిస్థితికి తెచ్చిన కదా నేను. నిన్ను కాదని మనం కార్లలో తిరిగినప్పుడు ఇక్కడేదో అలజడిగా ఉండేది. కానీ ఇప్పుడు నీతో కాలినడకన తిరుగుతున్నా చాలా సంతోషంగా ఉంది. అలజడి కంటే ఆనందం ఎప్పుడూ గొప్పదే. ఆ ఆనందాన్ని ఇచ్చిన నువ్వు నాకెప్పుడూ గొప్పదానివే. చెప్పరా సామ్రాట్, మేము అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాంరా, కానీ ఎక్కడ ఏ చిన్న క్లూ కూడా దొరకట్లేదు. మన శ్రీవల్లి ఆ వచ్చిన వాళ్ళని గుర్తుపట్టగలదా? శ్రీవల్లి, ఆ రోజు నగలు తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళని గుర్తుపట్టగలవా? గుర్తుపడతా. అమ్మా శ్రీవల్లి, వాళ్ళు ఎలా ఉంటారో ఏంటని నువ్వు కొంచెం డీటెయిల్స్ చెప్పావంటే దాన్ని బట్టి నేను స్కెచ్లు వేయించి అన్ని స్టేషన్స్కి ఫార్వర్డ్ చేస్తాను. దానివల్ల దొంగలు తొందరగా దొరికే అవకాశం ఉంటుంది. అట్నే చెప్తా. ఆ రోజు ఇంటికి ఎంతమంది వచ్చారు? వాళ్ళు చూడటానికి ఎలా ఉన్నారు? ఓకే సమ్రాట్, శ్రీవల్లి చెప్పిన డీటెయిల్స్ ప్రకారం నేను స్కెచెస్ వేయిస్తాను. ఇలా ఉంటారు అనే ఒక ఐడియా ఉంటే చాలు, వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్ రా. బాయ్. ఈ ఐడియా మనకి ముందే రాలేదు. డిపార్ట్మెంట్ కదా, ఖచ్చితంగా దొంగల్ని పట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. రే సమ్రాట్, హాయ్ రా. ఏమండి ఈయన? హే, మర్చిపోయావా? సామ్రాట్ వరంగల్లో పెద్ద కాంప్లెక్స్ ఉండేది. టౌన్లోనే బెస్ట్ శారీ కలెక్షన్ అంటే వీళ్ళ షాప్లోనే ఉండేవి. ఈమెని ఎక్కడో చూశానండి. ఎక్కడా? తను ఏదో అమ్మవారి ఊర్లో నగలు దొంగతనం చేసిందని పేపర్లో చూశానండి. వీళ్ళకా మీరు ప్రాజెక్ట్ అప్పచెప్పాలని చూస్తున్నారు? నీకు తన గురించి తెలీదు. తెలిసేదేంటండి, ఏకంగా పేపర్లోనే వస్తే? ఇలాంటి వాళ్లతో డిజైన్ చేయించుకుంటే రేపు నలుగురిలో మన పరువు పోతుందండి. చూడు, వీడు నా ఫ్రెండ్. వీడి గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళిద్దరి గురించి నీకేం తెలియదు. తెలియనప్పుడు తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అది కాదండి. చూడండి, మీరు పొరపాటు పడుతున్నారు. నిజంగా అందులో నా భార్య తప్పేమీ లేదు. నిజానికి ఏం జరిగిందంటే, రేయ్, అవన్నీ నువ్వేం పట్టించుకోకు. నువ్వేంటో నాకు తెలుసురా. వరంగల్లోనే ద బెస్ట్ షాపింగ్ కాంప్లెక్స్ వీడిదే. అది వీడి డిజైన్ చేసిందే. దాని గురించి వీడి ఆర్టికల్ పేపర్లో కూడా వచ్చింది. అందుకే మనకు కావాల్సిన కాంప్లెక్స్ని డిజైన్ చేయమని వీడికే చెప్పాను. పైగా వీడికి 2 కోట్ల రూపాయలు అవసరం వచ్చింది. ఫ్రెండ్గా నేను ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా చెప్పు? సరేనండి, మీరంతగా నమ్మిన తర్వాత నేను కాదనేదేముంది? మీకు నచ్చింది చెయ్యండి. రేయ్, నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు. వరంగల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు ఎంత హెల్ప్ చేశావు. ఇప్పుడు ఈ ఒక్క హెల్ప్ చేయరా. నీ కాంప్లెక్స్ కన్నా బెస్ట్ కాంప్లెక్స్ డిజైన్ చేసివ్వు. అది ఎలా ఉండాలంటే ఎవరైనా చూస్తే కాదనకూడదు. అది నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ అవ్వాలి. లేదురా, నేను ఖచ్చితంగా ఒక గొప్ప డిజైన్ చేస్తాను. డిజైన్ చేయడం కాదురా, దాన్ని డమ్మీ రెడీ చేసివ్వు. చెప్పడం వేరు, డిజైన్ చూపించడం వేరు. విజువల్గా నా కాంప్లెక్స్ ఇలా ఉంటుందని డమ్మీ మోడల్ వాళ్ళ ముందు పెట్టడం వేరు. నువ్వు కానీ అలా చేసావంటే నా ప్రాజెక్ట్ సక్సెస్ అయిపోతుంది. నీకు అమౌంట్ ఇచ్చేస్తా. డబ్బు నాకు అవసరమేరా. అట్ ద సేమ్ టైం నీకు నేను ఉపయోగపడగలిగితే ఫ్రెండ్గా నాకు అంతకంటే ఆనందం ఏముంటుంది. తప్పకుండా ది బెస్ట్ ఇస్తాను. త్వరగా రెడీ చేయరా, సరేనా? ఓకే, ఉంటాను రా.
బాయ్ బాయ్ అమ్మా ఉమ్. పద ఉమ్. ఏందండి ఆలోచిస్తుండ్రు? వాడు చెప్పిన డమ్మీ మోడల్ రెడీ చేయాలంటే కనీసం 15,000 to 20,000 అవుతుంది. ఈ విషయంలో అమ్మ డబ్బులు రూపాయి కూడా వాడకూడదని చెప్పింది. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు శ్రీవల్లి. జస్ట్ ఆ శాంపుల్ కానీ రెడీ చేసి ఇవ్వగలిగితే ఖచ్చితంగా మనకు ఆ డబ్బు వస్తుంది. దీని గురించి ఆలోచిస్తుండేందండి? శ్రీవల్లి ఏం చేస్తున్నావు? గివి నా ఒంటి మీదుంటే ఉట్టి అలంకరణ మాత్రమే. ఇప్పుడు నాకు అలంకరణ కాదు, మన అవసరం తీరడం ముఖ్యం. గీ గాజులు అమ్మైనా సరే గా శాంపిల్కి కావలసిన మెటీరియల్ తెచ్చి మీరనుకున్న డిజైన్ని రెడీ చేయండి. నా కోసం నీ చేతి గాజులు కూడా తీసేస్తున్నావా? తప్పు మీరు చేయలే. నగలెవలకో ఇచ్చి తప్పు చేసింది నేను. కాని నా బాధని మీరు కూడా మోస్తూ నా కంటగా నిలబడ్డారు. నా మీద మాట పడుద్దని నన్ను దీని నుంచి బయటపడే నీకే కదండి మీరు గింతగానం కష్టపడుతున్నారు. గీసడ్డప్పుడు కూడా మీకు ఉపయోగపడని గాజులు నాకెందుకు చెప్పండి? అవును శ్రీవల్లి, మనకి ఎక్కువ టైం లేదు. 3 వారాలే టైం ఉంది. ఆల్రెడీ ఒక రోజు గడిచిపోయింది. ఈ కొద్ది రోజుల్లో మనం ఆ దొంగల్ని పట్టుకోవాలి. అలాగే డబ్బు కూడా అరేంజ్ చేసుకోవాలి. నగలు ఇవ్వలేదన్న పక్షంలో డబ్బులైనా ఇవ్వలేదు అంటే అమ్మ మనల్ని ఎప్పటికీ క్షమించదు. పరువు అంటే ప్రాణం ఇచ్చే అమ్మ పంచాయతీలో మళ్ళీ నిలబడే పరిస్థితే వస్తే ఇంక జీవితంలో మనల్ని క్షమించదు. గందుకే చెప్తున్నాండి, ముందైతే గీ గాజులు తీసుకుపోయి పైసలు తెచ్చుకొని గా మెటీరియల్ కొనుండ్రి. అర్జెంటుగా గా మోడల్ డిజైన్ శాంపిల్ రెడీ చేయండి. అలాగే శ్రీవల్లి, కానీ నీ చేతులు బోసిపోయాయి కదా. ఇప్పుడివి బంగారు గాజులు. మన సమస్య తీరి గా అమ్మవారి దయ వల్ల మన మీద పడ్డ నింద తొలగిపోతే గా రోజు గీ బంగారు గాజులకి వజ్రాలు వడ్డీగేసి వజ్రాల గాజులు చేపితురుగాని, సరేనా? ముందు ఊర్లో పరువు కాపాడుకుందాం. ఆ తర్వాత నీకేం కావాలన్నా చేసిస్తాను. అవునండి, మాట పోతే ఒక మనిషి ప్రాణం పోయినట్టు. గదే పరువు పోతే చచ్చిపోయిన వాళ్ళ కాడ్నుంచి పుట్టే వాళ్ళ వరకు ఈ వంశం పరువే పోతుంది. అట్లెన్నటికీ జరగకూడదు. చేద్దాం శ్రీవల్లి, ఎలాగైనా సరే మనం అనుకున్నది సాధిద్దాం. పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.